వెల్కమ్ టు లిమ్రా టీవీ. ఈరోజు మా ముఖ్య అతిథి టీడీపీ మైనార్టీ లీడర్ 36 డివిజన్ ఇన్ఛార్జ్ అబ్దుల్ రసూల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రసూల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. రసూల్ గారు, సొంత ఊరు ఇదేనా మీది? సొంత ఊరు వచ్చేసి మా నాన్నగారు మా అమ్మగారిది వచ్చేసి గుంటూరు జిల్లా అండి. మా నాన్నగారు ఉద్యోగం రీత్యా నెల్లూరుకు రావడం జరిగింది. నా చిన్ననాటి నుంచి నా ఎడ్యుకేషన్ అంతా నెల్లూరులో ఉన్నాం. 38 ఇయర్స్ నుంచి నెల్లూరులో ఉన్నాం. అప్పటి నుంచి మేము నెల్లూరే. కాకపోతే రిలేటివ్స్ బంధువర్గం అంతా వచ్చేసి నాన్నగారి తరపున కానీ అమ్మగారి తరపున అంతా గుంటూరు జిల్లా అండి. రసూల్ గారు, మీరు ఎడ్యుకేషన్ అన్నారు, ఎంత దాకా చదివారండి? నేను టెక్నికల్గా వచ్చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ త్రిబుల్ చేశానండి. నాన్ టెక్నికల్గా వచ్చేసి ఎంఏ ఎల్ఎల్బి చేశానండి. ఎస్, సేవా కార్యక్రమం చాలా చేశారు కదండి. లయన్స్ క్లబ్ తరఫున మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచే నాకు ఒక ఆలోచన వచ్చేది. ఎక్కడ చూసినా రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ అని చెప్పేసి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసేది నాకు దాంట్లో చేరాలా, వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయి అని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ రోటరీ క్లబ్ చూసినప్పుడు కానీ, లయన్స్ క్లబ్ చూసినప్పుడు కానీ. అదేవిధంగా నేను డిప్లొమా అయిపోయిన తర్వాత 2010లో నేను వచ్చేసి లయన్స్ క్లబ్లో చేరాను మెంబర్గా. అది చేరిన తర్వాత నేను చేస్తున్న వర్క్ను బట్టేసి చాలా షార్ట్ పీరియడ్లోనే, అంటే ఒక ప్రెసిడెంట్ క్లబ్కి ప్రెసిడెంట్ కావాలంటే దాదాపు 15-18 సంవత్సరాలు ఖచ్చితంగా వ్యవధి పడుతుంది. ఎందుకు అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కానీ నాకు వచ్చేసి వితిన్ 5 ఇయర్స్ షార్ట్ పీరియడ్లోనే నేను క్లబ్కి ప్రెసిడెంట్గా మెయింటైన్ చేయడం జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ ఎందువల్లంటే ఆ విధంగా మేము ఈ దాంట్లోనే కాదు, దేంట్లోనే సరే నాకు ఒక బాధ్యత ఇస్తే నేను ఆ బాధ్యత కోసం సాయశక్తిలో అది నిర్వర్తించేలాగా నేను కష్టపడతానండి. ఇప్పుడు అది అయిన తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఉన్నాను లయన్స్ క్లబ్కి. దాని తర్వాత ఈ సంవత్సరము హ్యూమన్ రైట్స్ జిల్లా ప్రెసిడెంట్గా కూడా నేను వ్యవహరిస్తున్నానండి. మీరు మంచి బిజినెస్ మ్యాన్. ఓకే, పొలిటీషియన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు సార్? బేసికల్గా నాకు పొలిటీషియన్గా కావాలని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి నాకు ఒక అభిప్రాయం ఉండేది. ఎందువల్ల అంటే మా తాతగారు అంటే మా అమ్మగారి ఫాదర్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో గుడిపాడు విలేజ్ గ్రామం, ఆ గ్రామంలో ఆయన సర్పంచ్గా ఎన్ని సంవత్సరాలు టీడీపీలోనే ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మా మామయ్య గారు కూడా ఇప్పుడు సర్పంచ్గా ఉన్నారు అక్కడ గుడిపాడు జిల్లాలో. అంటే మా అమ్మగారి బ్రదర్ వాళ్ళు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు ప్రజెంట్. దాని తర్వాత నేను నెల్లూరులో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని నా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత నా మ్యారేజ్ వచ్చేసి నెల్లూరు జిల్లాలో అందరికీ వెల్ నోటెడ్ కౌన్సిలర్ షఫీ గారు, మాజీ కౌన్సిలర్ షఫీ గారు కోటమిట్ట 3 పర్యాయాలు ఆయన కౌన్సిలర్గా చేస్తున్నారు. వీళ్ళని చూసి ఇంకా నా దాంట్లో వచ్చేసి నేను పాలిటిక్స్లో రావాలా అని చెప్పేసి నాకు ముందు నుంచి కోరిక ఉండింది. దానికోసము సమయం చూసుకుంటా మొన్న 2019లో పార్టీలోకి రావాలని చెప్పేసి నిర్ణయించుకుని నా శ్రేయోభిలాషులు నా మిత్రుని కలిసి డిస్కస్ చేసుకుని డైరెక్ట్గా ఎవరి ప్రమేయం లేకుండా నేను డైరెక్ట్గా జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ గారి దగ్గరికి వెళ్ళేసి సంప్రదించడం జరిగింది. దాని తర్వాత మీకు పాలిటిక్స్ గురించి సడన్గా ఏందని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యపడ్డారు. మీకు పాలిటిక్స్ గురించి ఏం తెలుసు, మీరు ఏంది ఉన్నటువంటి పాలిటిక్స్లో రావడానికి ఉద్దేశం ఏంటంటే నేను చెప్పాను. దాని తర్వాత ఆయన కూడా సరే అని చెప్పేసి 36వ డివిజన్ నేను కోరినట్టుగానే సీట్ ఆయన ఇవ్వడం జరిగింది. నా గురించి కూడా ఎంక్వైరీ చేసుకున్నారు ఆయన, క్యాండిడేట్ చేయగలరా లేదా అని చెప్పేసి, స్థానికంగా ఎలాగుందని చెప్పేసి చూసుకుని నాకు. సార్, టీడీపీలోనే రావడానికి బలమైన కారణాలు ఏంటి? అంటే టీడీపీలోకి రావడానికి అంటే నాకు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా తాతగారి కాడ నుంచి చెప్పాను కదా, వాళ్ళ కాడ నుంచి కూడా టీడీపీలోనే ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు కూడా టీడీపీలోనే ఉన్నారు. దానికోసం నేను టీడీపీలో రావాలని చెప్పేసి ఉద్దేశంతో నేను టీడీపీలో వచ్చానండి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డితో మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ప్రజల ద్వారా ఎలా స్పందన వస్తుందండి? ఇప్పుడు శ్రీధర్ అన్న వచ్చేసి రీసెంట్గా రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత 1.5 సంవత్సరం ముందుగానే కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చేసి ప్రజలకి నేనేం చేయలేకపోతున్నాను, నేను ప్రజల తరపున పోయి అడిగిన ఏ పని కూడా చేయలేకపోతున్నాను, రేపు ప్రజల దగ్గర నేనేం చెప్పుకోవాలన్న ఏ మొహంతో నేను పోయేసి ఓట్లు అడగాల, ప్రజలకి నేను ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నేను పని చేయలేకపోతున్నాను అన్న ఉద్దేశంతో ఆయన వచ్చేసి టీడీపీలో రావడం జరిగింది. శ్రీధర్ అన్న టీడీపీలోకి వచ్చిన తర్వాత మేము రూరల్ ఏరియాలో మైనార్టీ తరపున పోయేసి అన్నగారు ఒక కమిటీ ఫామ్ చేశారు.
ఆ కమిటీ ద్వారా మేము మైనార్టీస్లో పోయేసి మసీదుల దగ్గర దర్గాల దగ్గర ఈ దగ్గర పోయేసి మేము ప్రచారానికి వెళ్తూ ఉంటే మేము వెళ్ళి మాట్లాడక ముందే వాళ్ళు ముందుగానే ఏమంటున్నారంటే ఆల్రెడీ ఎన్ని మసీదులు అయితే ఎన్ని దర్గాల దగ్గరికి అయితే వెళ్తున్నామో ఆల్మోస్ట్ ఏదో ఒక రకంగా అంటే స్వతహాగా అన్న ఆర్థికంగా అన్న చేతి డబ్బు కానివ్వండి లేదంటే పార్టీ పరంగా కానివ్వండి అన్న ఆల్రెడీ సహాయం చేస్తున్నారు. అన్న మంచి వ్యక్తి, మేము ఖచ్చితంగా మేము టీడీపీకి సీదన్నకి ఓటేసి మేము గెలిపించుకుంటామని చెప్పేసి మేము ఊహించని రీతిలో అనూహ్యంగా అన్న కొత్తగా రాగానే ఈ విధంగా వచ్చిందనే స్పందన వచ్చింది. మాకు కూడా ఏంటంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. రసూల్ గారు 2024 ఎలక్షన్లో పార్టీ పరంగా మీరు ఎలా సిద్ధమవుతున్నారు? మేము 36 డివిజన్ గురించి మేము చూస్తున్నామండి. మా డివిజన్ తరఫున పార్టీ పరంగా సాయశక్తులు కృషి చేసి అత్యధిక మెజార్టీతో అన్ని డివిజన్ల కంటే కూడా అత్యధిక మెజార్టీతో మేము సీదన్నకి ఓట్లు వేయించి గెలిపిస్తామని చెప్పేసి ప్రజల్లో మా టీము మా కార్యకర్తలు అందరూ మా నాయకులు అందరూ కలిసేసి సమిష్టిగా కృషి చేస్తున్నామండి. గతంలో మీరు 36 డివిజన్లో టీడీపీ తరఫున నిలబడి ఓడిపోయారు. అప్పట్లో మీకు ఓట్లు ఎన్ని వచ్చాయండి? 1296 ఓట్లు వచ్చాయండి. టోటల్ ఓటింగ్ వచ్చేసి 4230 ఓట్లు పడ్డాయి టోటల్. అంటే పోలింగ్ శాతం కూడా చాలా తక్కువ జరిగింది. 35% మాత్రమే పోలింగ్ శాతం వచ్చింది. ఎందువల్లంటే ఆ టైంలో రూలింగ్ ప్రభుత్వం ఒత్తిడి వల్ల వాలంటీర్స్లో ఒత్తిడి వల్ల పోలింగ్ చేయడానికి ప్రజలు కూడా ముందుకు రాలేదు. దానివల్ల పోలింగ్ శాతం కూడా చాలా తగ్గింది. 1296 ఓట్లు మాత్రమే వచ్చాయండి. 36 డివిజన్లో మీరు ఓడిన తర్వాత అక్కడ పోయి వాళ్ళ సమస్యలను మీరు అడిగి తెలుసుకున్నారా? తీసుకుంటున్నాను. అనునిత్యము మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువ నాయకులు లోకేష్ బాబు గారు కానివ్వండి, స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి వారానికి ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి లేదంటే కాన్ఫరెన్స్లో తీసుకుని ఏదో ఒక ప్రోగ్రాము ప్రజల్లో పోయేసి ప్రజల్లో తిరగండి అని చెప్పేసి ప్రజలతో ఉండేటట్టు ప్రతి ఒక్క కార్యకర్తని ప్రతి ఒక్క నాయకుడికి నియోజకవర్గం ఇన్ఛార్జీలు సీదన్న ద్వారా కూడా రూరల్ పార్టీ ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుంచి కూడా అనునిత్యము ప్రోగ్రామ్స్ మాకు ప్రజల్లో ఉండి చేసేటట్టుగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా వెళ్ళేసి ప్రజలలో మమేకమై చెప్పి పనులు చేస్తున్నామండి. రసూల్ గారు, రేపు జరగబోయే ఎలక్షన్లో టీడీపీ గెలిచింది అనుకోండి, మైనార్టీకి న్యాయం జరిగే అవకాశం ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఎందువల్ల అంటే మైనార్టీస్కి కానివ్వండి ఎస్సీ ఎస్టీస్కి కానివ్వండి అందరికీ న్యాయం జరిగింది అంటే ఒక టీడీపీ ప్రభుత్వంలో మాత్రమే. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన న్యాయము ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఏ పథకాలన్నా తీసుకుంటే అన్ని పథకాలు కట్ చేసేసి విపరీతంగా రేట్లు పెంచేసి వాళ్ళ పథకాలు అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కానీ అన్యాయంగా అందరి దగ్గర నుంచి ఇచ్చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ దీని గురించి అవగాహన వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయా, పార్టీని మనం ఎప్పుడెప్పుడు పంపిస్తామా అనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. ఎలక్షన్స్ కోసము నాయకులు ఎదురు చూడటంలా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయి, మనం చేసిన తప్పిదాన్ని మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి వెయిటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం రసూల్ గారు మీకు టీడీపీలో ఎలాంటి క్యాటర్ ఉంది? నేను ప్రస్తుతం 36 డివిజన్కి ఇన్ఛార్జ్, 51 యూనిట్ ఇన్ఛార్జ్గా మాత్రమే వ్యవహరిస్తున్నాను. అధికారంగా నాకు ఎటువంటి ఇంకా పదవులు ఏమీ కేటాయించలేదండి. టీడీపీలో చాలామంది నాయకులు ఉన్నారు. మిమ్మల్ని అడిగితే ఏ నాయకుడికి ఫాలో అవుతున్నారంటే ఎవరి పేరు చెప్తారండి? జమీర్ గారు, ఒకటండి, నేను ఇంతకుముందు నుంచి కూడా ఏ నాయకులు వెనకాల నేను తిరగలేదు, ఏ పార్టీలు వెనకాల నేను తిరగలేదు. నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకున్నాను. బిజినెస్ చేసుకుంటా ఇప్పుడు నేను పాలిటిక్స్లో రావాలా అన్న ఉద్దేశం వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళేసి ఎవరైతే ఇన్ఛార్జ్గా ఎవరైతే అధ్యక్షులుగా ఉన్నారో ఆయన పోయేసి అడిగి నేను పార్టీలో సీట్ తీసుకుని పార్టీలో వెళ్ళాను. పార్టీలో వెళ్ళిన తర్వాత పార్టీలో ఎంతమంది అయితే నాయకులు ఉన్నారో అందరు నాయకులు వాళ్ళు చెప్పినట్టుగా నేను చేసుకుంటా. ఒక్క నాయకుడిని ఫాలో అయ్యేది ఏం లేదు. అందరు నాయకులు కూడా నాకు ఫాలో నేను చేస్తాను. ఎందువల్లంటే వాళ్ళు సీనియర్ నాయకులు, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలా. వాళ్ళు అంటే ఈ అవగాహన ఉంది, మనకు అవగాహన అంత లేదు. వాళ్ళ అవగాహనని మనం తీసుకోవాలని చెప్పేసి ఏ నాయకుడు చెప్పినా కూడా మేము ఫాలో అవుతున్నామండి. అందరి నాయకుల్ని నేను టీడీపీలో ఫాలో అవుతున్నానండి. సార్, శ్రీధర్ గారికి ఇప్పుడు వచ్చేసి రూరల్లో వచ్చేసి మాకు శ్రీధర్ని ఎమ్మెల్యేగా చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మేము శ్రీధర్కి
చేస్తున్నామండి. ప్రస్తుతం మీరు శ్రీధర్ అన్నకి బయట నుంచి చూశారు, ఇప్పుడు మీ పార్టీలో ఆయన ఎంటర్ అయ్యారు కదా, ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అండి? నేను పార్టీలోకి రాకముందు నుంచి కూడా శ్రీధర్ని నేను చూస్తూ ఉన్నా. పార్టీలో ఎమ్మెల్యేగా గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. దానికి ముందు నుంచి కూడా విద్యాభ్యాసం నుంచి కూడా లీడర్షిప్ మెయింటైన్ చేసుకుంటా రాజకీయ నాయకుడిగా ఎదిగారు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు అంటే ఏ విధంగా ఎదిగారు? ప్రజల కష్టాల పరిష్కారం గురించి పోరాడి, ఆయన పక్కన ఉండే మిత్రులు, సన్నిహితులు, కార్యకర్తలు కష్టాలని ఆయన ఊహించి వాళ్ళకి సహాయం చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక లీడర్గా ఉన్నారు. ధన్యవాదాలు రసూల్ గారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.